హలో! ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ కుర్తీ విత్ ఫ్లేర్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. దానికోసం ఒక బ్రౌన్ షీట్ తీసుకొని రిఫరెన్స్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైవైపు షోల్డర్ 8 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని విడ్త్ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కోసం పైవైపుకి 0.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ డెప్త్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ స్లోప్ని కూడా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ 7.5 ఇంచెస్ మెజర్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి డయాగ్నల్గా లైన్ని డ్రా చేసుకొని 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ను 1 ఇంచ్ పాయింట్ను కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లైన్ నుంచి కిందికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ లైన్ మీద 10.8 ఇంచెస్ చెస్ట్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ కోసము షోల్డర్ నుంచి కిందికి 11.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ డాటెడ్ లైన్ మీద 4 ఇంచెస్ డాట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ని మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి 15 ఇంచ్ లెంత్కి పాయింట్ని మార్క్ చేసుకొని డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. మార్క్ చేసిన డాట్ పాయింట్ నుంచి వేస్ట్ లైన్ మీదకి లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి రెండు వైపులా 0.5 ఇంచెస్ని డాట్ విడ్త్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇదే డాటెడ్ లైన్ మీద వేస్ట్ విడ్త్ 9.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని డాట్ విడ్త్ 1 ఇంచ్ని కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత హిప్ విడ్త్ మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి 22 ఇంచెస్కి మార్క్ చేసి డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ డాటెడ్ లైన్ మీద హిప్ విడ్త్ 11.25 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుతూ అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత డాట్ని కూడా డ్రా చేసుకోవాలి. అయితే డాట్ లెంత్ కోసము వేస్ట్ లైన్ నుంచి 4 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకొని మిగతా హాఫ్ డాట్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ డాట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ వరకు వీడియోలో చూపించిన విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా డాట్ ఎడ్జ్ నుంచి కింది వైపు కూడా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఇలా రెడీ అయిన ఈ ప్యాటర్న్ని డాట్ లైన్కి ఎక్స్టెండ్ చేసిన లైన్ నుంచి కూడా కట్ చేసుకోవాలి. ఈ రెండు ప్యానెల్స్కి మార్క్ చేసి ఉన్న డాట్ విడ్త్స్ని కూడా కట్ చేసి తీసేయాలి. దీనితో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని డ్రాఫ్ట్ చేయడానికి బ్రౌన్ షీట్లో రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కోసం ఎడ్జ్ నుంచి పైవైపుకి 0.5 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ డెప్త్ 5.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్ కర్వ్ని కూడా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ 7.75 ఇంచెస్ని మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర డయాగ్నల్ లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ నుంచి లోపల వైపుకు 5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్ నుంచి లోపల వైపుకు 0.4 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎడ్జ్ నుంచి మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటిని కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ విడ్త్ని మార్క్ చేయడానికి ఆర్మ్ హోల్ లైన్ నుంచి కింది వైపుకు 1 ఇంచ్ని మార్క్ చేసుకొని చెస్ట్ విడ్త్ 10.8 ఇంచెస్ని కూడా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ విడ్త్ని మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి 15 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకొని డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ డాటెడ్ లైన్ మీద వేస్ట్ విడ్త్ 9.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ప్లస్ 1.5 ఇంచెస్ డాట్ విడ్త్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ విడ్త్ మార్క్ చేయడానికి షోల్డర్ నుంచి కింది వైపు 22 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి.
ఈ డాటెడ్ లైన్ మీద హిప్ విడ్త్ 11.25 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన అన్ని పాయింట్స్ని జాయిన్ చేస్తూ రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ డాట్ కోసము షోల్డర్ నుంచి 11.8 ఇంచెస్కి ఎపెక్స్ లెంత్ని మార్క్ చేయాలి. డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ డాటెడ్ లైన్ మీద ఎపెక్స్ విడ్త్ 4.1 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఆ మార్క్ నుంచి వేస్ట్ లైన్ మీదకి లైన్ని డ్రా చేసుకోవాలి. వేస్ట్ లైన్ మీద ఆల్రెడీ యాడ్ చేసిన 1.5 ఇంచ్ విడ్త్ డాట్ని ఈ లైన్కి రెండు వైపులా 0.75 వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండు పాయింట్స్ నుంచి పై వైపుకి లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ నుంచి వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సెస్ షేప్ కోసము ఆర్మ్ హోల్ డీపెస్ట్ కర్వ్ నుంచి ఈ ట్రయాంగిల్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఎపెక్స్ విడ్త్ లైన్ నుంచి కిందికి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్ని క్లోజ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ డాట్ ఎడ్జ్ నుంచి కింది వైపుకి లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. దీనితో మన ఫ్రంట్ డ్రాఫ్ట్ రెడీ. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. డాట్ పాయింటెడ్ లైన్ మీద కర్వ్స్ని డ్రా చేసుకుందాము. డాట్ నుండి ఎక్స్టెండ్ చేసిన లైన్స్ని కూడా కట్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ ప్యానెల్ నుంచి డాట్ని తీసేస్తే మనకి 2 ప్యానెల్స్ ఏర్పడతాయి. తర్వాత ఈ 2 ప్యానెల్స్కి హిప్ లైన్ నుంచి పై వైపుకి 2 ఇంచెస్ని మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్కి కూడా పై వైపుకి 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ ప్యానెల్స్కి 4 వైపులా ఎక్స్ట్రా పేపర్ని మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనది ఫ్లేర్డ్ ప్రిన్సెస్ కట్ కుర్తీ కాబట్టి. ఎక్స్ట్రా పేపర్ యాడ్ చేయడానికి లెంత్ ఎంత అవసరమో చూసుకుందాము. అది 22 ఇంచెస్. ఫ్రంట్ బ్యాక్ పేపర్ ప్యాటర్న్స్ కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పేపర్ నుంచి మనకు అవసరమైన 22 ఇంచెస్ లెంత్ పేపర్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ సైడ్ కోసము ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకుందాము. దానికోసము పేపర్ని 4 ఫోల్డ్స్ చేసి 4 పీసెస్ని కట్ చేసుకుందాము. ఈ 4 పీసెస్ని ఒక్కో ప్యానెల్కి రెండు వైపులా టేప్తోని స్టిక్ చేసుకుందాము. ఇలా టేప్తోని స్టిక్ చేసుకున్న ఈ ప్యానెల్స్ని కింద వైపులా 3.5 ఇంచెస్ చెరే వైపు మార్క్ చేసుకోవాలి. తర్వాత పేపర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్టెండ్ చేసిన పాయింట్కి లైన్ని డ్రా చేసుకోవాలి. మీరు ఫ్లేర్ని 3.5 కాకుండా ఇంకా ఎక్కువ పెట్టాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. దీనితో మన ఫ్లేర్డ్ ప్యానెల్ రెడీ అయిపోయినట్టే. ఇదే విధంగా రెండో ప్యానెల్కి కూడా 3.5 ఇంచెస్ రెండు వైపులా మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకొని ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి ఎక్స్టెన్షన్స్ రెడీ అయిపోయాయి. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ ప్యానెల్కి కూడా 4 పీసెస్ని యాడ్ చేసి ఫ్లేర్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2 ప్యానెల్స్, బ్యాక్ సైడ్ 2 ప్యానెల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఈ పార్ట్ని స్కిప్ చేయకండి. ఫ్రంట్ సైడ్ సెంటర్ ప్యానెల్, బ్యాక్ సైడ్ సెంటర్ ప్యానెల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఒకవేళ మీరు ఫ్రంట్ సైడ్ నెక్ నుంచి వేస్ట్ లైన్ వరకు హుక్ కానీ లేకుంటే బటన్ ఓపెనింగ్ పెట్టుకుంటే ఈ ప్యాటర్న్ని యాస్టీస్గా పెట్టేసి ప్రెస్ చేసుకోండి. లేదు ఫ్రంట్లో ఎలాంటి ఓపెనింగ్ అవసరం లేదు అనుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఈ పేపర్ ప్యాటర్న్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఆన్ ఫోల్డ్ మీద ఈ ప్యాటర్న్ని పెట్టి ట్రేస్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్లో లాగానే బ్యాక్ సైడ్ని కూడా సేమ్ ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ని లోపలికి ఫోల్డ్ చేసి ఆన్ ఫోల్డ్ క్లాత్ మీద ఈ ప్యాటర్న్ని పెట్టి ట్రేస్ చేసుకోండి.
లేదు ఓపెనింగ్ అంటే అటాచ్మెంట్ చేయదలుచుకుంటే సేమ్ యాజ్ టీస్గా పెట్టి ట్రేస్ చేసి పీస్ని మధ్యలోకి జాయిన్ చేసుకోండి. ఈ 2 విధాలుగా కాకుండా ఇంకో మూడో పద్ధతిలో అయితే వేస్ట్ లెంత్ వరకు ఈ పేపర్ ప్యాటర్న్ని సగంకి కట్ చేసేసి పై భాగాన్ని ఆన్ ఫోల్డ్లో పెట్టి ట్రేస్ చేసుకొని కింది భాగాన్ని సపరేట్గా 2 పీసెస్ వచ్చేలాగా ట్రేస్ చేసుకోవాలి. ఈ వీడియోలో మార్క్ చేసిన వేస్ట్ లెంత్ దగ్గర కట్ చేసుకోవాలి. ఈ కింది భాగానికి జాయింట్ వస్తుంది. పై భాగం ఆన్ ఫోల్డ్, కిందిది జాయింట్ పీస్. బ్యాక్ సైడ్లో లాగానే ఫ్రంట్ సైడ్ కూడా వేస్ట్ లైన్ దగ్గర కట్ చేసుకోవాలి. ఈ కట్తో మన ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిపోతుంది. ఈ ప్రిన్సెస్ కట్ ఫ్లేయర్డ్ టాప్ చూడడానికి కన్ఫ్యూజన్గానే ఉన్నా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.